IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్నికల ముందు మనం చూసినట్లయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. అది కూడా రద్దు చేస్తానన్నారు. సంతోషమే. అది కూడా రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. దాని విషయంలో కూడా రైతులు చిక్కులు పడిపోయారు. ఏందిరా ఇది, ఈ ల్యాండ్ టైటిల్ ఏంది, అసలు మనకు హక్కులు లేదేంది, ఏంది ఈ విధంగా అయితే మనం బిడ్డలను ఎట్ట పోషించుకోగలము, వాళ్ళ సంగతి ఏంది, ఏ విధంగా ఎట్ట బతకాలి అనే రైతులు కూడా సంతోషపడ్డారు. అయితే మరి తీసుకొచ్చింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు, మరి కూటమిలో వాళ్ళే ఉన్నారు, మొత్తం ఆపేస్తారు. మోడీ గారు ఒప్పుకుంటారా అంటే చేయడా? ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇద్దరు ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆపండి అంటే ఆపుతారు కదా గవర్నమెంట్. చంద్రబాబు గారు చెప్తే మోడీ గారు వింటారా అంటే వింటారు. ఆ నమ్మకం. మోడీ గారు మొన్న వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడా ఉంది. పోయిన తప్ప పిలవగానే రాల, ఇప్పుడు ఖచ్చితంగా వచ్చి నిలబడి కావాలి కాబట్టి సపోర్ట్ కావాలా. అందుకోసం అట్టనేం కాదు, ఐక్యంగా ఉండి ఇంకా లాక్కోవాలా. నిధులు కావాలి మనకు, ఆయనతో అవసరం, ఆయనకి మనం అవసరం కాబట్టి ఈ సంబంధాన్ని మంచి సంబంధాలుగా పెట్టుకుంటాడు. అలాగే ఎన్నికల ముందు బాగా చర్చలోకి వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఇప్పటికి చాలా యువత నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్ చేయగలిగినామంటే నెక్స్ట్ భవిష్యత్తు. అదొకే ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో పాస్ పుస్తకాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. చేస్తారు. ఎలా చేస్తారంటే దీనివల్ల కొన్ని రైతులు చాలా ఆత్మహత్యలు కూడా జరిగి ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేనే 14 సంవత్సరాల నుంచి నాకు ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇది ఫస్ట్ డిఎస్సి, తర్వాత ల్యాండ్ రైటింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే అది కలెక్టర్ల డిఆర్ఓ లెక్కల్లో ఉంది, కానీ దానికి ఒక న్యాయవాదులు కోర్టులు కూడా లేవు ఈరోజు. అది ఖచ్చితంగా చేస్తే అభివృద్ధి చాలా బాగుంటుంది. అయితే మరి వీళ్ళు కూటమిలో కలిసి ఉన్నారు, అది తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మోడీ గారు ఒప్పుకుంటారా అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే మోడీ గారు కూడా ఆలోచన ఏంటంటే ఇంతకుముందేమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలను కానీ కాపాడుకునే దానికి చాలా అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉన్నారు. అంటే ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఒప్పుకుంటారు. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజు? మాకు ఇంతకుముందు మేము భయపడుతూ ఉండేవాళ్ళం, ఎందుకంటే మోడీ ఏమైనా చేస్తారేమో అని మనకు ఎంత ఫ్యాక్ట్ ఇది. కానీ ఇప్పుడు ఏంటంటే మోడీ ఆలోచన కూడా ఇండియన్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మీ ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి లేదు అట్టని కాదు, ఇండియన్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా చేస్తారు. కమిట్మెంట్. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. బాబు గారి గురించే మాట్లాడుతున్నాం. ఆయన ఎక్స్పెన్షన్ పరిపాలన ఓకే, ఆయన చెప్తే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా మరి మళ్ళీ అడుగుతారు, అన్నీ ఒప్పుకుంటారు. ఎందుకంటే బాబు గారు ఏది కూడా వ్యర్థం చేసే పనులు ఏది చేయడు కాబట్టి మంచి పనులు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అది మన నమ్మకం. ఆంధ్రప్రదేశ్ అనేది శశశ్యామలంగా ఉంటుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఎన్నికల ముందు బాగా చర్చించుకున్నారు, రేపు 2-3 రోజుల్లో కేబినెట్ మీటింగ్ పెట్టి రద్దు చేసేస్తాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అన్ని అది సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. 200% చేస్తారు. ఇండియాలో కూటమిలో ఉన్నారు కదా వీళ్ళు, మోడీ గారు ఒప్పుకుంటారంటే దానికి అందరూ ఒప్పుకుంటారు. 200% ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆ చాతుర్యం ఉంది. ఎక్కడ సార్, ఎక్కడ మీది ప్రాపర్ గా? నాది నంద్యాల డిస్ట్రిక్ట్, ఆళ్ళగడ్డ. అఖిలప్రియ గారు ఎమ్మెల్యే. ఎలా ఉంది మరి మీ ఎమ్మెల్యే గారు? భారీ మెజార్టీతో గెలిచారు ఈసారి. అవునండి. అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అఖిలప్రియ ఎమ్మెల్యేగా అభివృద్ధి వైపు నడిపిస్తుంది. అన్ని విషయాలు సామాన్య మానవుడికి అర్థమైనట్టు చేస్తాడు. అది ల్యాండ్ టైటిల్ గురించే మాట్లాడుతున్నా. ఎన్నికల హడావిడి బాగా జరిగింది కాబట్టి అసెంబ్లీలో చట్టపరంగా చేస్తారు. అంటే మోడీ గారు అది ఎన్డీఏ కూటమిలో కలిసి ఉన్నారు కదా, తప్పకుండా అందరికీ వర్తిస్తుంది. అంటే మోడీ గారు ఒప్పుకుంటారు దానికి? ఎవరి చట్టం వాళ్ళదే. అంటే వాళ్ళు కలిసి ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరే చెప్పారు కాబట్టి అది కానీ చేస్తానన్నారు. మరి అది ఎన్డీఏనే కదా తీసుకొచ్చింది? ఎన్డీఏ కదా, వాళ్ళు కూటమిలోనే ఉన్నారు కదా. ఒప్పుకుంటారా? అదే కదా, ఇప్పుడే కదా అయింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం పనులు అవ్వవు కదా. మోడీ గారు ఒప్పుకుంటారా అంటే? ఒప్పుకుంటారు. అడగాలి కదా, మనం అడిగితేనే కదా ఎవరైనా ఏదైనా అడగాలి, వాళ్ళతో గొడవ పడాలి, ఏదైనా సాధించాలి. ఎక్కువగా మాట్లాడుకున్న జనాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి. సో వీళ్ళు కూడా ప్రతిపక్షాలు చెప్పింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దాని గురించి మీరేం చెప్తారు? కంపల్సరీ చేస్తారు సార్, అది చేసి దానికి కంపల్సరీ ఆమె చెప్తాడని చెప్తాను సార్. టైం పడుతుంది కదా. ప్రభుత్వం తీసుకొచ్చిన కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది, కూటమిలో కలిసి ఉన్నారు. మోడీ గారు ఒప్పుకుంటారా అంటే దానికి? ఒప్పుకుంటారు సార్. ఇది ఇంకా మనకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి దీనికి మనకి
కొంచెం అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఇది. లేకపోతే కొంచెం మోడీ గారు కూడా కొంచెం స్పందించాడు మనకి. దాన్ని బట్టి మనకి కంపల్సరీ చేస్తాడు. ఏది అడిగినా చేయాల్సింది తప్పని పరిస్థితుల్లో చేయాల్సింది తప్పదు మనకి.